కాళేశ్వరం గొప్పతనం గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు వీళ్ళు దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. వీళ్ళకు మోరీలు కట్టే ముఖాలు కూడా ఒక్కటి లేవు. మోరీలు ఉంటాయి చూసిర్రా, ఆ మోరీలు కూడా కట్టే తెలివి లేదు వీళ్ళకు. ఇప్పటిదాకా వీళ్ళకు రోడ్లు వేసింది లేదు, మోరీలు కట్టింది లేదు, బ్రిడ్జిలు కట్టింది లేదు. వీళ్ళ చరిత్ర హీనం చూసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతాంగం కోసం ఈ యొక్క నీళ్లను ఎందుకు ఆంధ్రాలో వదిలిపెడతా ఉన్నారు? నీళ్లను ప్రజల కోసం రిజర్వాయర్లు నింపండి, మొత్తం తాగునీళ్లకు సాగునీళ్లకు ఇబ్బంది అయిపోతుంది, అన్ని రిజర్వాయర్లు మొత్తం ఎండిపోయినాయి, ఇప్పటిదాకా కాలువలో నీళ్లు రాలా, కాలువను నమ్ముకున్న 30 లక్షల రైతాంగం పూర్తి స్థాయిలో ఈరోజు కాలువ దిక్కు చూస్తున్న తరుణం అయితే ఉంది. వరుణుడు కరుణించగా కాలువలో నీళ్లు రాక వ్యవసాయ రంగమే ఆగిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక ఊదరగొట్టుతోటి కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది. ఓ లెక్కని చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసిన ప్రభుత్వం ఇది నిన్ననే ఆన్ చేసింది. అయితే దీని ద్వారా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుండి నీరు విడుదల చేయాలంటూ కేటీఆర్, హరీష్ రావు పదే పదే ప్రభుత్వానికి డిమాండ్ చేయడంతో నీళ్లు విడుదల చేసిన ప్రభుత్వం నంది గాయత్రి పంప్ హౌస్లోని 2 పంపుల ద్వారా 6300 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్న బాహుబలి మోటార్లు. ఇదే బాహుబలి మోటార్ని రేవంత్ రెడ్డి కాలబెట్టడానికి ఏం చేసింది తెలుసా? ఆన్ చేసుడు ఆఫ్ చేసుడు, ఆన్ చేసుడు ఆఫ్ చేసుడు, నెల మొత్తం చేసిండట. నెల మొత్తం చేసినా కూడా మోటార్లు కాలుడు కాదు కదా, ఏది కూడా కాల. అయితే ఈరోజు ఆ మోటార్లు 6300 క్యూసెక్కుల నీళ్లు ఎత్తిపోస్తూ ఉన్నాయి, అదే బాహుబలి మోటార్లు. అయితే దీనిపైన అక్కడే కరీంనగర్కి సంబంధించిన చొప్పదండికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన మాట్లాడతాడు. అదేదో కాంగ్రెస్ అట, అదేదో కాళేశ్వరం అట, అది కూలేశ్వరం అయిందో ఏదైందో అనుకుంటా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళ మొక్కలకి ఎప్పుడైనా అట్లీస్ట్ ఒక మోరీ అయినా కట్టిర్రా? మోరీ ఉంటుంది చూసిర్రా, మోరీ అయినా కట్టిర్రా వీళ్ళ మొక్కలకు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వేసిన రోడ్ల మీదనే వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు కొట్లాడి కుర్చీని ఏర్పాటు చేశారు 33 నియోజకవర్గాల్లో, 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాలు చేసి ఆ కుర్చీని కేటాయించింది కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. ఆ కుర్చీలో కూర్చుంటూ వీళ్ళ కుర్చీ గురించి కొట్లాడే దమ్ములేదు వీళ్ళకు. అట్లాంటిది బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన భిక్షతోటి కూర్చున్న కుర్చీల్లా ఎవరైనా తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయాలనుకుంటాడు కానీ రేవంత్ రెడ్డి వెనకాల తోకలు పట్టుకొని తిరిగేటోళ్ళు ఎవరు ఉన్నారా అంటే అది మేడిపల్లి సత్యం అంటాడే. ఆయన మాట కూడా విందాం ఒకసారి. ఈ విజువల్ అయితే చూసుకోండి ఏ విధమైన నీళ్లు జల కళతోటి ఏ విధంగా పొంగుతా ఉందో. ఈ నీళ్లు తెలంగాణ ప్రాంతానికి రావడానికే హరీష్ రావు గారు పదే ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఎన్నో రకాలుగా ఈ బాహుబలి మోటార్ ద్వారా నీళ్లు రావాలి, ఇటువంటి కెనాల్స్ ద్వారా నీళ్లు పోవాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని పనిపాడలేక ఉరకల. కాళేశ్వరం దగ్గర కానీ పంప్ హౌస్ దగ్గర కానీ పనిపాడలేక ఉరకల. ఈరోజు ఇదే కాలువలు నమ్ముకొని ఉన్న రైతాంగము ఈరోజు వ్యవసాయం చేసుకోవడం లేదు, ఆ పైన నీళ్లు వర్షం కూడా రావడం లేదని చెప్పేసి కాలువలో నీళ్లు రావాలని చెప్పేసి రైతులు ఆగమవుతా ఉన్నారు, వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి. మరి వలస ప్రాంతానికి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఆ యొక్క బాధతోటి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులు చక్కగా వినియోగించుకోరా అని చెప్పేసి అటు హరీష్ రావు గారు పదే లైవ్ లో ఆధారాలతో పెడితే పంపులు ఆన్ చేసిరు. కానీ ఆన్ చేయాల్సింది మొత్తం చేయాల్సింది వీళ్ళు సగానికి సగం చేస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ మేడిగడ్డ నీళ్లు పుష్కలంగా వస్తూ ఉంటే దానిని నీళ్లు వదలాల్సి పోయి అది కూడా శాతం కావడం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఏమన్నా అంటే కరెంటు బిల్లులు మోత మోగుతున్నాయి కదా అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ అయినా కరెంటు బిల్లుల గురించి మాట్లాడిందా? మరి వీళ్ళ సోదరి మధ్యలో సరే ఇవన్నీ పోని ఇది పోని, ఈ వాటర్ ఈ విధంగా నడుస్తుందా? నెక్స్ట్ ఇక మనం మేడిపల్లి సత్యం గారి మాటలు ఒకసారి మీరే వినండి ఏమంటాడో. 10 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నారు, మీ హయాంలోనే దాని కాళేశ్వరం అంటారు కూలేశ్వరం అంటారు మీకే తెలవాలి. కానీ ఆ ప్రాజెక్టు కట్టి దాని ఏ విధంగా నిరుపయోగం ఉందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 4 పిల్లలు పొంగిపోయినా మీరంటారు, దాని ఉపయోగం ప్రజలకే తెలుసు, నీలాంటి వాడికి ఏం తెలుస్తుంది? మరి సింపత్ తోటి గెలిచిన మీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ యొక్క ప్రాజెక్టుల విలువ కానీ లేకుంటే ఆ యొక్క కాళేశ్వరం బరాజ్ విలువ కానీ మీకేం తెలుస్తుంది? తెలియదు కదా. తెలియనప్పుడు తెలియకుండా ఉండాలి, ప్రజలకే తెలుస్తుంది అంటే ఏమర్థం ఇక్కడ? నీకేం రాదని అర్థం. ఎప్పుడైనా మోరీలు కట్టినావా మేడిపల్లి సత్యం? అట్లీస్ట్ మోరీలైనా మోరీలో లేకుంటే దాని పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది మీ చొప్పదండి చుట్టుపక్కల, ఆ ఎస్ఆర్ఎస్పి సైడ్ వాల్ అని నిర్మించిన ఎప్పుడైనా సైడ్ వాల్ ఆ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అట్లాంటిది రాదు. మొన్నేదో 10 రూపాయల నోటు మీద ఎయ్యుర్రి జైల్లో వెయ్యుర్రి ఆ ఎస్ఐ తోడు సిపి తోడే మాట్లాడుతుండు మనిషి, వినుర్రి. ఆ ప్రాజెక్టే పనికిరాదు. మేడారం కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఇది పూర్తిగా కట్టడంలోని లోపాలు ఉన్నాయి. దీనివల్ల ఆ ప్రాజెక్టులు అట్లే కంటిన్యూ చేస్తే ప్రజలందరికీ ప్రమాదకరంగా ఉంటాయని చెప్పి ఎన్డీఎస్ఏ అంత స్పష్టంగా నివేదిక ఇస్తే ఇంకా మీరు సిగ్గుపడాల్సింది పోయి బాధపడాల్సింది పోయి మేమేదో పీక్ కట్టలు కట్టినాం
చాలా అద్భుతంగా పనిచేసినామని చెప్పి మీకు సమాధానం సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కరెక్ట్ కదా హరీష్ రావు గారు? ఏమి పీకి కట్టెలు కట్టారు. ఎమ్మెల్యేవా, బర్రెలు కాసుకునేటోడివా, గాడిదలు కాసుకునేటోడివా అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. పీకి కట్టెలు కట్టిన ఓ ఎమ్మెల్యే పరిస్థితిలో ఉండి, ఓ ఎమ్మెల్యే హోదాలో ఉండి పీకి కట్టెలు కట్టిన అనే మాట యూజ్ చేయడం ఇంతవరకు పద్ధతి. నెత్తికి కొమ్ములు మొలిచినాయి అధికారులు రాగానే పీకి కట్టెలు కట్టి, మరి మీరేం పీకారు? మరి మీ మాట పరంగానే మాట్లాడుకుందాం. వాళ్ళే పీకి కట్టెలు కట్టలే, మరి మీరేం పీకారు? మరి చెప్పుండదు కూడా. ఈ 2.5 సంవత్సరాల ఈ 31 నెలలలో మీరేం పీకారు చెప్పగలరా? దానికి సమాధానం మీరు పీకి ఎక్కడ మోపులు కట్టారు అదే మనం చూపెట్టగలరా? పీకుడు ముచ్చట్లు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు మనిషి. నేను మాట్లాడే ముచ్చట్లు కాదు, ఆయన మాట్లాడే ముచ్చట్లే ఇది. ఏం పీకారు, ఏం పీకి ఎమ్మెల్యేగా మాట్లాడు మొదలు. ఎన్డీఎస్సీ అంటుండు. ఉన్న పలంగా సెల్లు చూడకుండా ఎన్డీఎస్సీ ఫుల్ ఫామ్ చెప్పగలడా? మేడిపల్లి సత్యం టక్కున చెప్పాలి. కాళేశ్వరం కూలీశ్వరం అంటుండు. కాళేశ్వరం యొక్క సామర్థ్యం ఏంటో తెలుసా? అసలు టీఎంసీ అంటే ఏందో తెలియదు మనిషికి. మళ్ళీ అందులో టీఎంసీలు ఎన్ని ఉంటాయనేది తెలుస్తుందా? అందులోనూ మేడిగడ్డ అంటే నోటికి రేవంత్ రెడ్డి ఏదంటే వీళ్ళు అదే. ఇక రేవంత్ రెడ్డి తోక ఊపుకుంటా పోతే ఆ తోకను పట్టుకొని వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఏం తెలుసు మీకు? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రజలు తెలియకుంటే మీకు తెలుస్తుంది. ఈరోజు నీళ్ళు ఇచ్చే చేత కాదు, యూరియా ఇచ్చే చేత కాదు, రైతు బంధు ఇచ్చే చేత కాదు, ఒడ్లు కొనుగోలు ఇచ్చే చేత కాదు, ఎంఎస్పి అదే మినిమం సపోర్ట్ ప్రైజింగ్, ఆ ప్రైజింగ్ గీజింగ్ ఏది కూడా పెంచడం లేదు. ఈరోజు మాట్లాడితే కేసీఆర్ పెట్టిన వాటినే మీరు పెట్టిర్రు. వ్యవసాయం అనేది మీరు దండగా చేస్తూ ఉన్నారు. మీ బోనస్లు, మీ రైతు బంధువులు పక్కన పడేద్దాం. ఈరోజు 24 గంటల కరెంటు లేదు. కరెంటుది అయితే ఘోరం సోదరులారా. రోజుకు 8 గంటల కరెంటు తీస్తారు ఎవరైనా ఒక రోజుకి. మిగతా 8 గంటల కరెంట్ ఎడిపోతుంది. ఎక్కడ అమ్ముకుంటుండు రేవంత్ రెడ్డి? ఏ సందులో అమ్ముకుంటుండు? రాత్రి మంచి పడుకునే టైంలో ఖతం 4 గంటల కరెంటు బంద్. అంత మంచి ప్లాన్ వేసిండు అన్నట్టు. ఉన్న రోజు సంపాదించుకోవాలా, ఇదే వీళ్ళ ప్లాను. సరే 10 ఏళ్ల పాటు వాళ్ళు నీళ్లు నిధులు నియామకాలపైన వాళ్ళు పరిపాలన చేస్తే వీళ్ళు ఈ 5 ఏళ్ళు దోచుకున్నామా, దాచుకున్నామా, మూటలు మోసినామా, ఇదే లెక్క వీళ్ళది. అందులో మేడిపల్లి సత్యం ఇక సబ్జెక్ట్ లేని మనిషి, దాని మీద సోయి లేని మనిషి. ఏదో రేవంత్ రెడ్డి ఎందుకే ఆ ఎమ్మెల్యే అందరు కూర్చుంటారు, ఎవరు మాట్లాడన్నా తిరుగుతూ ఉంటాయి అని చెప్పిన ఆ మాటకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు తప్ప కాళేశ్వరం ప్రయోజనాలు తెలిస్తే ఎవడిట్లా మాట్లాడు. వీళ్ళకన్నా పాకిస్తాన్లు బెటర్ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. నాకైతే వీళ్ళకన్నా బ్రిటిషర్లు బెటర్ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. వీళ్ళకన్నా ఆంధ్రోళ్ళు బెటర్ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. తెలంగాణ ప్రాజెక్టుల గురించి గొప్పగా మాట్లాడాల్సింది పోయి, దాని గురించి రేవంత్ రెడ్డి ప్రశ్నించాల్సింది పోయి, మీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి మీ అందరికన్నా సూపర్ మనిషి ఆయన. ఓ విషయంలో చెప్పాలంటే మొగోడు ఆయన. రేవంత్ రెడ్డిని ఇరికిచ్చి ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ కూలింది, వంగింది, తొంగిందని మాట్లాడ్డా ఆయన. దాని ద్వారా ఏ విధంగా లాభం జరిగింది? అదే నల్గొండకు సంబంధించిన ఉదయ సముద్రం అని పెద్ద రిజర్వేర్ ఉంది అక్కడ. ఆ ఉదయ సముద్రంలో కూడా కాళేశ్వరం నీళ్ళు వెళ్తాయి ఆడికి. దాని ద్వారా అక్కడ నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీరు, ఫ్లోరైడ్ని పోగొట్టిన అదే తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు పెంచేటట్టుగా అతిపెద్ద రిజర్వేర్ని అక్కడ నియమించారు. కాంగ్రెస్ హయాంలో వచ్చినా ఏ హయాంలో వచ్చినా కూడా నీళ్లు నింపింది మాత్రం అదే బీఆర్ఎస్. ఈ ప్రయోజనాల గురించి తెలియకుండా ఈ చొప్పదండ్లోనే ఉన్నాడు ఈ మనిషి. అక్కడ పుట్టిన బిడ్డే అంటే చొప్పదండి కష్టాలు తెలిసాయి మనిషికి. గతంలో చొప్పదండి పరిస్థితి ఎట్లుండే? వలసలకు అడ్డాగా అక్కడ ఏ ప్రాజెక్టు లేకపోయేటి, పొలాలన్నీ బీడువారిన శిలకలు లెక్క ఉండేటి, ఘోరమైన పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుండి బతుకుని ఏర్పాటు చేసిన ఆ యొక్క రిజర్వాయర్ల గురించి, కాళేశ్వరం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా మేడిపల్లి సత్యం? ఏ విధంగా మాట్లాడతారు? పద్ధతి మార్చుకోరు జరా.